సార్ మొన్న చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి పైన కేసు నమోదైంది. వారిని జైలుకు తీసుకోకపోవడం కానీ, అదేవిధంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం వెనుక దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? ఏమనేది కాదు, ఈ లడ్డూలో ఏంటంటే కల్తీ జరిగింది. ఆ లడ్డూ గురించి ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతుంది. వైఎస్ఆర్ హయాంలో లడ్డూ కల్తీ జరిగింది అనేది ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిందో ఎప్పటి నుంచో జరుగుతుంది. వీళ్ళ నిజ నిర్ధారణ చేస్తున్నారు, అవి జరుగుతున్నాయి. అయితే ఆ గొడవల మధ్యలో ఈ లడ్డూ విషయం అంబటి రాంబాబు ఆ టాపిక్ వచ్చి ఆ పోస్టర్లు అవన్నీ జరిగినాయి. ఆయన ఎక్కడికో వెళ్ళొస్తుంటే ఈ టీడీపీ వాళ్ళు ఆ బ్యానర్లో ఫ్లెక్సీలు చింపటం వల్ల ఆ టీడీపీ వాళ్ళు కూడా అడ్డుపడ్డారు కారుకి. ఇంకా వేరే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కూడా ఏదో డిస్కషన్ చేసి వస్తుంటాయి. అయితే టీడీపీ వాళ్ళు కూడా వెంటపడి ఇతన్ని ఏదో అడగాలి చేయాలి అట్లా ప్రదేశంలో అనుకున్నప్పుడు ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశాడు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన పట్టుకుని దొంగనా కొడుకు లంజా కొడుకు మీ అమ్మ మగుడుకు చెప్పుకో, ఎందుకంటే ఎంతటి ప్రాబ్లం ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అట్లా తిట్టకూడదు, అది చాలా తప్పు. అదే వేరే అదే ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి ఇంకొకళ్ళు వేరే వాళ్ళు అయితే అక్కడ నరకటమో చంపడమో వేరే చేసేవాళ్ళు, ఎందుకంటే అట్లాంటి పదాలు వాడినందుకు. ఇక ఆయన సహనంతో ఉన్నారు కాబట్టి ఊరుకున్నారు. ఏంటి పిల్లలు ఆయన ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఆపుకోలేక ఇంటికి వెళ్ళి ఇల్లు అధ్వానం కొట్టో గిట్టో చేసి ఇవన్నీ చేశారు. చట్టరీత్యా రాంబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు ప్రజెంట్. నెక్స్ట్ ఏం చేస్తారనేది చెప్పలేము. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటా ఉన్నారు కదా, రాంబాబు గారి పైన ఒంటి పైన ఒక్క గీత పడ్డా కూడా ఊరుకునేది లేదు, అక్రమ కేసులు పెట్టి ఆయనను ఏది చేయాలనుకున్నా కూడా ఊరుకునేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? దయచేసి అది అక్రమ కేసు కాదండి, ప్రపంచం చూస్తుంది, అర్థమైందా? మీడియా ముందే ఆయన చాలా దారుణంగా నీచంగా చాలా ఇదిగా మాట్లాడాడు. నేను ఒక సామాన్య మనిషిగా మాట్లాడుతున్నాను, అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి ఆయన ఓదార్చింది, ఫ్యామిలీకి సానుభూతి తెలియజేసింది ఏం లేదు. రెచ్చగొట్టావు కులాన్ని, కాపు టైగర్ రాంబాబు ఏదో సింగల్గా వస్తుందంటావు, చూసావు నువ్వు. మీరు లైన్ సింహం, అట్లాగా రెడ్డి సింహం లైన్ అని చెప్పేసి మీరు రెడ్డి కాదు, అర్థమైందా? ఆయన కాపు టైగర్ కాదు, కాపులకు ఆల్రెడీ టైగర్ ఉన్నాడు, ఆయన గురించి అందరికీ తెలుసు. ఇవన్నీ మానుకోండి. ఇట్లాంటి ప్రజలను రెచ్చగొట్టద్దు. ప్రజలకు ఏదైనా మంచి చేసే మార్గం చూడండి, అర్థమైందా? అంతేగాని ఇప్పుడు రాంబాబు మీరు అలా తిట్టొచ్చా? దయచేసి ఇట్లాంటి ఖండించారనుకో ప్రజల్లో ఇట్లాంటి గొడవలు జరగవు. ఇలా జైళ్ళు గీళ్ళు ఒక ఫ్రెండ్లీ రాజకీయాలు చేయండి, మంచిగా చేయండి, చెడుని చేయలేదండి. ఇప్పుడు వాళ్ళు చెడు చేశారనుకో మీరు ప్రశ్నించండి, అడగండి. అలాగే మీరు చెడు చేస్తే వాళ్ళు అడిగేలాగా ఉండండి, అంతేకాని దారుణానికి నీచానికి నికృష్టానికి వడిగట్టకండి ప్లీజ్. కుల రాజకీయాల పైన కూడా మన పవన్ కళ్యాణ్ గారు స్పందించడం అయితే జరిగింది. ఈ ఇష్యూ అని కాకుండా కూడా కుల రాజకీయాలు చేస్తే తాట తీస్తా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ స్పందన? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కులాలు ప్రస్తావన ఉండకూడదు, కులాలన్నీ కలిసి ఉండాలి, మతాలన్నీ కలిసి ఉండాలి, కానీ మంచిగా ఉండాలి తప్ప డివైడింగ్ పాలసీ చేయటం ఆయనకు నచ్చదు. అట్లాంటివి వద్దన్నాడు, అట్లాంటి మానుకోవాలి, కరెక్ట్ కాదు. కాపురెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఒకప్పుడు అలాగే రంగా గారి టైంలో కూడా అట్లాగే జరిగింది. మీ నాన్న విషయాలు రంగా గారి దగ్గర చేతులు కట్టుకుంటూ ఉండేవాడు మీ నాన్న. అదేవిధంగా విజయవాడ వంగవీటి మోహనరంగ గారు చనిపోవడానికి ఇటు తెలుగుదేశం కారణమే, ఇటు కాంగ్రెస్ కారణమే అన్నాడు. ఇలాంటి చేయకండి. రాజకీయం అంటే ఏంటి? ప్రజాసేవ చేయడానికి రావాలి, ప్రభుత్వం ఉంటుంది, ప్రజల నుంచి వచ్చే ఫండ్స్ ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగించాలి తప్ప మీ సొంత ఆస్తులు సొంత ఖజానాలు రాజకోట్లు కాదు, అవి ఎప్పుడో పోయినాయి. అవన్నీ మానుకోండి, మంచి చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయంలో పోలీస్ శాఖ స్పందించిన తీరు ఏదైతే ఉందో అది హర్షణీయంగా ఉందని చెప్పి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. అంటే తప్పును తప్పు అని చెప్పి చూపెట్టి అప్పట్లాగా కాకుండా ఇప్పుడు ఎవరికి భయపడేది లేదు, తప్పు చేసిన వాళ్ళని ఎవడైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ కూడా పోలీస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తక్షణమే చర్య తీసుకుంటుంది. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు రాంబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిట్టింది మాత్రం చాలా చాలా తప్పు, పదే తప్పు నేను చెప్తున్నా. అలాగే మన జగన్మోహన్ రెడ్డి వచ్చి కూడా రాంబాబు కాపు టైగరు ఇలాంటి రెచ్చగొడతాం తప్పు, చాలా తప్పు. ఇట్లా కులాలని మతాలని రెచ్చగొట్టి లడ్డూల విషయాల్లో కల్తీలు చేసేది ఫ్రాడ్. మీరు ఏంటంటే రేపో మాపో గద్దెక్కిపోవాలి,
ఏంటి రేపు మాపు ముఖ్యమంత్రి అయిపోవాలి అనుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ జనానికి తెలుసు ఆల్రెడీ. ఒకప్పుడు టెక్నీషియన్ వ్యవహారాలు కాదు, ఇప్పుడు అంతా ఫాస్ట్ అయిపోయారు. మీరు చేసిన తప్పులు బయటకు వస్తాయి, ఒక్కొక్కడు జైలుకి వెళ్తారు, శిక్షలు అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి ముందు ఈ ప్లాన్లన్నీ మీరు తప్పు చేశారు తిరుపతి లడ్డు. ఇప్పుడు నెయ్యే లేదండి, ఇంతకుముందు కల్తీ అన్నారు, అసలు నెయ్యే రిపోర్ట్లో ఏముంది, సిట్ రిపోర్ట్లో నెయ్యే లేదని చెప్తున్నారు. ఇవన్నీ కొంచెం తెలుసుకుని వ్యవహారాలు చేయండి. ఎందుకు గొడవలు చేసి రాష్ట్రం అంతా అగ్గిపాలు బొగ్గిపాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.